శ్రీమద్ భాగవతం మొదలైంది 6 ప్రశ్నలు. ఆ 6 ప్రశ్నలలో 4 ప్రశ్నలు మనం తెలుసుకున్నాం. ఎవరైనా చెప్పగలరా ఏంటది? నా 6 ప్రశ్నలు. హరే కృష్ణ ప్రభు. Yes, చెప్పండి. సమస్త జనులకు శ్రేయస్సు కలిగించేది ఏమిటి? ఆత్మకి తృప్తిని కలిగించే ధార్మిక శాస్త్రాల సారం ఏంటి? దేవకి గర్భమున ఎందుకు ఆయన అవతరించారు? భగవంతుడు ఎలాంటి కార్యాలు నిర్వహిస్తారు? 4. ఈ రోజు మనం 5వ ప్రశ్నకు సమాధానం. భగవంతుని విభిన్న అవతారాలు ఏంటి? వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఇది శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో 3వ అధ్యాయంలో వివరించారన్నమాట. 22 అవతారాల గురించి ఇక్కడ వ్యాస మహర్షులు శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క అధ్యాయంలో ఆయన లిస్ట్ చేశారు. ఈరోజు ఆ లిస్ట్ గురించి మనం తెలుస్తున్నాం. డీటెయిల్ గా ఈచ్ స్టోరీ మనం వెళ్ళాం. అవన్నీ కూడా రాబోయే స్కందాల్లో మనకి దొరుకుతుందండి. సో ఇలాగా ఈరోజు భగవంతుని విభిన్న అవతారాల గురించి, శ్రీకృష్ణుడు ఎలాగ మూల, అన్ని అవతారాలకి మూలం. చాలా కన్ఫ్యూజన్ ఉంది బయట. కొందరు అంటారు నారాయణుడు నుంచి కృష్ణుడు వచ్చాడు, లేదా విష్ణు అవతారం కృష్ణుడు. ఇంకొందరు అంటారు విష్ణువు కూడా కృష్ణ అవతారం ఉంది. భాగవతంలో ఏం చెప్తున్నారు, వ్యాస మహర్షులు ఏం చెప్తున్నారు, అది మనకు తెలుసు. ఇప్పుడు కోర్టులో లాయర్స్ వాదిస్తుంటారు, కానీ వారి వాదన చట్టం ప్రకారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడకూడదు. లా బుక్ లో ఉండాలి. లా బుక్ లో లేని మాట్లాడారనుకోండి అది ఉపయోగం. అలాగా మన లా బుక్, వేద గ్రంథాల్లో ఏం చెప్తున్నారు అది మనం ఆ ఆధారంతో మనము శ్రీకృష్ణుడు మూల పురుషుడా లేదా ఇంకెవరైనా వేరే, కృష్ణుడు కూడా అవతారమా అని మనం క్లియర్ గా మనం ఈరోజు ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో చాలా మంచిది. మాతాజీ అన్ని ప్రశ్నలన్నీ గుర్తుపెట్టుకున్నారు, దాని సమాధానం. సో ఇలాగ మనం సైంటిఫిక్ గా మనం భాగవతం చదవాలి. శాస్త్రాల్లో చెప్తున్నారు, శ్రీల ప్రభుపాద గారు కూడా చెప్తారు, ఎప్పుడైతే మనము ఈ భాగవత గ్రంథాన్ని డీటెయిల్ గా మనం ఎప్పుడైతే చదువుతాం, డీటెయిల్ గా చదవడం అంటే మనం గుర్తుండాలి, చదివింది మర్చిపోకూడదు. గుర్తుండాలంటే స్మరించాలి, మనం మెమరీ రివైజ్ చేస్తుండాలి. ఎప్పుడైతే మన మనసులో ఇవన్నీ నిండుంటుందో మన జీవితంలో ఉన్న కల్మషాలన్నీ ఆటోమేటిక్లీ పోతుంది. కృష్ణ భక్తిలో నిమగ్నమైన వాడికి మాయా నుంచి వచ్చే తాపత్రయాలు తగ్గిపోతాయి. కృష్ణ భక్తిలో నిమగ్నం అవ్వలేని వాడికి మాయా నుంచి తాపత్రయాలు పొందుతాయి. సో ఇది సీక్రెట్ అన్నమాట. సో వెరీ నైస్. ఇలా అందరూ గుర్తు పెట్టుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నామో. అప్పుడప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను, అన్నిటికీ మనం రెడీగా ఉండాలి. సో ఈ 6 ప్రశ్నలు, వాటిలో ఈరోజు 5వది, ఆయన అవతారాలు ఎవరు? సో 3వ అధ్యాయము మొదటి స్కందం. సూత గోస్వామి వారు ఆయన చెప్తున్నారు, జగృహే పౌరుషం రూపం భగవాన్ మహద్ ఆదివిహి సంభూతం షోడశ కలం ఆదో లోక శిక్షయ. జగృహే
ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఇక్కడ మనం చిత్రంలో మనం చూస్తున్నాము. ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే సృష్టించాలి అని ఆయన సంకల్పిస్తాడో అప్పుడు ఆయన మొదటి అవతారం సృష్టి కోసం ఆయన తీసుకున్నది మహావిష్ణువు ఒక అవతారం. సో కృష్ణుడు సృష్టించాలంటే డైరెక్ట్ గా శ్రీకృష్ణుడు సృష్టించడు. కృష్ణుడు తన అంశం ద్వారా సృష్టిని మొదలు పెడతాడు. ఆ మొదటి అంశము మహావిష్ణువు. మహావిష్ణువు ఆయన ఏం చేస్తారు ఇక్కడ వివరిస్తున్నారు. జగ్రిహే పౌరుషం రూపం. ఆ శ్రీకృష్ణుడు ఈ 3 లోకాలకి పురుష రూపాన్ని తీసుకుంటున్నాడు. 3 పురుషావతారాలు ఉన్నాయి, అది మనం తెలుసుకుంటాం ఒకటొకటి. మొదటి పురుషావతారము మహావిష్ణువు. జగ్రిహే పౌరుషం రూపం. ఆ శ్రీకృష్ణుడు పౌరుష రూపం అంటే మొదటి పురుషావతారం. భగవాన్ మహద్ ఆదివి. మహద్ రూపం ఆది పురుషుడు. ఈ 3 లోకానికి ఆది పురుషుడు మహావిష్ణువు. మహావిష్ణువుకి మూలం శ్రీకృష్ణుడు. సంభూతం షోడశ కలం. 16 రకాల మూల పదార్థాలను ఆయన సృష్టి చేస్తాడు. ఆదో లోక శ్రీక్షయ. ఈ 16 రకాల మూల పదార్థాలతో సంపూర్ణ సృష్టి జరిగింది. మనం ఏ వస్తువైనా మనం తీసుకున్నామంటే వాటిలో ఈ 16 ఐటమ్స్ మూల పదార్థాలు ఉంటాయి. ఏదది 16? భూమి, వాయు, ఆకాశం, అగ్ని, జలం, మనస్సు, బుద్ధి, అహంకారం. మన ఇంద్రియాలు 5 ఇంద్రియాలు, మళ్ళీ 5 కర్మ ఇంద్రియాలు, 5 జ్ఞాన ఇంద్రియాలు. అలాగా ఈ 16 రకాల మూల పదార్థాలతో ఈ ప్రపంచం అంతా కూడా సృష్టించింది. ఆ పదార్థాలను సృష్టి చేసింది ఆ విషయం. ఈ 16 రకాల మూల పదార్థాలు లేవంటే మనము ఈ సృష్టిలో మనం ఏం చేయలేము. ఉదాహరణగా మన దగ్గర చపాతీ చేయడానికి పిండి ఉంది, చపాతీ నీళ్లు ఉంది. మనం రెండింటిని కలిపితే మనకి ఆ డో అనేది రెడీ అవుతుంది, చపాతీ పిండి రెడీ అవుతుంది. దాంట్లో నుంచి మనం చపాతీ చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ మూల పదార్థాలు ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. ఆ మూల పదార్థాలు సృష్టి చేసింది ఆ విష్ణువు. సో మొదటికి శ్రీకృష్ణుడు ఈ 3 లోకాలు సృష్టించడానికి ఆయన ఎప్పుడైతే సంకల్పిస్తారో ఆయన మొదటికి మహావిష్ణువు ఒక రూపాన్ని ధరించి మహావిష్ణువు ద్వారా 16 రకాల మూల పదార్థాలను సృష్టి చేసి ఈ ఆయన ఊపిరి వదిలినప్పుడు, ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నాము, ఆయన ఊపిరి వదిలినప్పుడు ఆయన శరీరంలో ఉన్న రోమాల నుంచి ఒక్కొక్క విశ్వము బయటికి వస్తుంది, ఒక్కొక్క బ్రహ్మాండము బయటికి వస్తుంది, సృష్టిపడుతుంది. ఈచ్ బ్రహ్మాండంలో ఈ 16 రకాల మూల పదార్థాలని వేసి ఈ యొక్క బ్రహ్మాండం సృష్టిపడుతుంది. ఓకే, ఇప్పుడు భగవంతుడు ఎందుకు సృష్టి చేయాలని సంకల్పించాడు? ఈ సృష్టికి కారణం ఏంటి అనే మానవులందరికీ ఒక డౌట్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది. సో శ్రీల ప్రభుపాద వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. జీవులు 2 రకాల జీవులు ఉన్నాయి. ఒకరు నిత్యబద్ధ, ఇంకొకరు నిత్య సిద్ధ. నిత్య సిద్ధ అంటే వారు ఎప్పటికీ కూడా వారు పతనం చెందకుండా భగవంతుని సన్నిధిలో, భగవంతుని భక్తిలో ఆనందమయంగా భగవద్ధామంలో, వైకుంఠ ధామంలో నివసిస్తుంది. ఈ నిత్య సిద్ధులలో కొందరు మేమెందుకు భగవంతుని సేవ చేస్తుండాలి, మేము కూడా భగవంతుని ఇలాగా ఆనందించాలి కదా అని ఎవరైతే
ఆలోచన మొదలు పెడతారో అటువంటి వాళ్ళందరికీ భగవంతుడు ఈ భర్త లోకానికి ఈ యొక్క భౌతిక లోకాన్ని సృష్టించారు. ఆధ్యాత్మిక లోకంలో నిత్య సిద్ధులు ఎవరు కూడా అందరూ కూడా భగవద్భక్తిలో ఏక ఏక మనస్సుతో అందరూ కలిసి ఉంటారు. ఎప్పుడైతే కొందరు జీవులు వారు భగవంతుని లోకంలో భగవంతుని నియమాలు మేము ఎందుకు పాటించాలి, మా నియమాల్ని మేమే సృష్టి చేసుకుంటాం, మనం భగవంతుని నియమాలు ఉల్లంఘించాలి అని కోరిక ఉంది. ఆ కోరిక అక్కడ తీరదు. కాబట్టి ఆ కోరికని తీర్చడానికి ఈ భౌతిక లోకాన్ని భగవంతుడు సృష్టి చేసి అటువంటి జీవులందరినీ ఈ లోకాన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ నిత్యబద్ధ అని తెలుసుకుంటారండి. సో 2 రకాల నిత్య సిద్ధులు, నిత్యబద్ధ. ఎలాగైతే మన సమాజంలో 2 రకాల జీవులు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ నియమాల్ని పాటించేవారు, ఇంకొకరు గవర్నమెంట్ నియమాలు ఉల్లంఘించేవారు. గవర్నమెంట్ నియమాల్ని పాటించేవారు ఏం చేస్తున్నారు, పాటించే వారికి అన్ని రకాల ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళు సమాజంలో ఫ్రీగా తిరుగుతారు. గవర్నమెంట్ నియమాల్ని పాటించని వారిని జైలు అక్కడ వాళ్ళని సీమితం చేసి ఆ గవర్నమెంట్ వాళ్ళకి శిక్షిస్తారు. వారు కూడా మొదటికి సమాజంలో భాగమే, కానీ ఎప్పుడైతే వారు సంకల్పించారో వాళ్ళు డిసైడ్ అయ్యారు, ఇంకో మీద మేము గవర్నమెంట్ పాటించము, మా నియమాలు మావే, దోపిడీలు చేస్తాము, దొంగతనం చేస్తాము, ఇతరులు మనం హింసిస్తాము. గవర్నమెంట్ ఏం చేసింది, అరే నువ్వు సమాజంలో ఉండడానికి నువ్వు అర్హత లేదు, నువ్వు బయటికి వచ్చి సమాజం నుంచి బయటకు వచ్చి జైల్లో ఉంది, జైల్లో నువ్వేమైనా చేసుకో. అలాగా భగవంతుడు నిత్య సిద్ధులు వాళ్ళందరికీ హాని కలగకుండా ఉండడానికి ఆ ఒక ఏక మనస్సుతో అక్కడ భక్తి భావనను వాళ్ళకి ఒక ఆటంకం కలిగించుకున్నాడని భగవంతుడు ఇటువంటి ఎవరైతే పతనం పొందారో వాళ్ళ మనసులో వాళ్ళ ఆలోచనలో వాళ్ళందరికీ ఇంకొక లోకాన్ని భగవంతుడు సృష్టిస్తారు. ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. ఈ సృష్టిలో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రతి ఒక్క జీవుని కోరికను తీర్చడానికి, భగవంతుని విరుద్ధంగా కర్మలు చేయటానికి కోరికలు ఉంటాయి, వాటిలన్నిటికీ తీర్చడానికి, భగవంతుని విరుద్ధంగా ఆనందించడానికి ఇది ఒక కారణం. రెండో కారణము ఈ యొక్క స్థలంలో ఈ యొక్క భౌతిక లోకంలో వారిని పరివర్తనం చేయించి భగవద్ధామానికి మళ్ళీ తీసుకెళ్ళడానికి ఈ భౌతిక లోకాన్ని భగవంతుడు జైలు ఎందుకు సృష్టి చేస్తున్నారు, వీరందరూ ఎవరైతే గవర్నమెంట్ నియమాలు అందరినీ ఉల్లంఘించారో వారందరినీ ఒక ముఖం నువ్వు ఇక్కడ ఏమైనా చేసుకోండి, సమాజంలో మీరు హాని కలిగించింది. రెండో కారణము వారిని అక్కడ దండించి వారిలో రిఫర్మేషన్ ప్రాశ్చిత్తం చేయించి తప్పు తెలిసేట చేసి వారిని మళ్ళీ సమాజంలో మామూలు మనిషిగా తయారు చేసే ఇంకొక మిషన్ ఉంది, ఇంకొక కారణం. ఎగ్జాక్ట్లీ అలాగనే ఈ భౌతిక లోక సృష్టికి మొదటి కారణము మన సంకల్పం, మన కోరిక, భగవంతుని విరుద్ధంగా మనం ఆనందించాలి, వాటికి అవకాశం ఇస్తూ భగవంతుడి సృష్టిని చేశాడు. రెండో కారణము వీరందరూ తప్పు కోరికను తెలుసుకునేలాగా వారందరినీ దండిస్తూ శిక్షిస్తూ ఏదో ఒక జన్మలో ఏదో ఒక యుగంలో వారు తప్పును తెలుసుకొని మళ్ళీ భగవద్ధామానికి తిరిగి వెళ్ళేట్టుగా ప్రాయశ్చిత్తం కూడా ఈ భౌతిక లోకంలో. సో ఈ 2 కారణాలు. సో ఎప్పుడైతే జీవులందరూ కూడా తయారయ్యేలాగా భౌతిక కోరికలతో వారందరినీ ఇంకొక లోకం సృష్టి చేయడానికి శ్రీకృష్ణుడు మహావిష్ణు రూపం ధరించి 16 మూల పదార్థాలని తయారు చేసి ఆయన రూపం నుంచి ఒక్కొక్క విశ్వము సృష్టిపడుతున్నాడు. ఇది మొదటి పురుషావతారం. ఇంకా అవతారాలు ఇంకా లిస్టు మొదలు పెట్టలేదు, నేను ఇంకా ఇంట్రొడక్షన్ నేను ఇస్తున్నాను. సో రెండో
పురుష అవతారం. మొదటి పురుష అవతారం మహావిష్ణు. మహావిష్ణు ఒక అంశం. యస్య అంబసి శయనస్య, యస్య అంబసి, ఆయన ఒక అంశం. మహావిష్ణు ఒక అంశం. కృష్ణుని అంశం మహావిష్ణు. మహావిష్ణు ఒక అంశము. మహావిష్ణు రూపం నుంచి ఇంకొక అవతారం, అది గర్భోదక శాయి విష్ణు. ఇక్కడ మన చిత్రంలో మనం చూస్తున్నాము స్వామివారు ఇక్కడ విష్ణు రూపంలో, ఇక్కడ స్వామివారు అనంత శయనం మీద శయనిస్తున్నారు. ఇది గర్భోదక శాయి విష్ణు. యస్యాంబసి శయానస్య యోగ నిద్రం వితిన్వత నాభి హృదాంబుజ ఆసి. ఆయన నాభి నుంచి ఒక కమలం ఉద్భవించి ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఇష్టపడతారు. సో బ్రహ్మదేవుడు సెకండరీ సృష్టికర్త. అది మహావిష్ణు నుంచి వచ్చిన గర్భోదక శాయి విష్ణు. గర్భోదక శాయి యొక్క నాభి నుంచి సృష్టిపడిన కమలంలో జన్మించిన వారు బ్రహ్మదేవుడు. నాభి మృదాంబుజా ఆసి బ్రహ్మ విశ్వం సృజాంపతి. సో అప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువు తయారు చేసిన 16 మూల పదార్థాలని తీసుకొని ఈ మొత్తం నాభిలో 14 లోకాలను సృష్టి చేస్తారు. అతల వితల సుతల పాతాల తలాతల రసాతల మహాతల జనలోక తపోలోక మహర్లోక సత్యలోక బ్రహ్మలోక, అలాగా 16 లోకాల్ని. మన లోకం వచ్చి భూలోకం. ఈ భూలోకం అనేది 16 లోకాలలో 7వ స్థానంలో ఉంది, మధ్యలో ఉందండి. సో అలాగా ఈ 14 లోకాలు కూడా బ్రహ్మదేవుని కమల నాభిలో మాత్రమే, మొత్తం అంతా కూడా ఈ నాభిని సృష్టిపడి. ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మదేవుడు 16 మూల పదార్థాలతో. ఎలాగైతే ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నారు. సివిల్ ఇంజనీర్ తాజ్ మహల్ కట్టచ్చు, కానీ ఆ తాజ్ మహల్ కట్టడానికి దానికి మూల పదార్థాలు సిమెంటు, ఇసుక, ఇటుకలు, మార్బళ్ళు, పెయింట్, ఇవన్నీ కూడా ఓనర్ ఇవ్వాలి. చాలా మంది బ్రహ్మదేవ సృష్టికర్త అని చెప్తారు. సృష్టికర్త కరెక్టే, కానీ ఆయన మొదటి సృష్టికర్త కాదు, మూల సృష్టికర్త. మొదటిది మహావిష్ణు తయారు చేసిన, ఓనర్ ఇచ్చిన మూల పదార్థాలతో ఇంజనీర్ తయారు చేయగలడు బిల్డింగ్. సో బ్రహ్మదేవుని స్థానము సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ తన సొంత మెటీరియల్ తో తయారు చేయడు బిల్డింగ్. సివిల్ ఇంజనీర్ ఓనర్ ఇచ్చిన మెటీరియల్. సో తాజ్ మహల్ ఎవరు కట్టారు? షాజహాన్ కట్టారంట. సివిల్ ఇంజనీర్ కట్టారన్నారు. ఎందుకంటే ఆ మెటీరియల్ ఓనర్ ఎవరు? అది ఓనర్ ఎవరైతే కొన్నాడో అతను ఓనర్, సివిల్ ఇంజనీర్. అలాగనే మహావిష్ణు మొత్తం ఈ 16 మూల పదార్థాలను సృష్టి చేసిన వారు కాబట్టి, అండ్ ఆ మూల పదార్థాలతో మాత్రమే బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి మొదటి సృష్టికర్త, మూల సృష్టికర్త యాక్చువల్లీ ఈ భౌతిక లోకానికి మహావిష్ణు. సో మహావిష్ణు తన రోమం నుంచి సృష్టిపడిన ప్రతి విశ్వము, బ్రహ్మాండంలో ఆయన గర్భోదక శాయి విష్ణు రూపంలో ప్రతి ఒక్క విశ్వంలో ఆయన గర్భోదక శాయి విష్ణుగా ఆయన అవతరిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది మహావిష్ణు ఒక ప్రతి రోమం నుంచి ఒక్కొక్క విశ్వం, బ్రహ్మాండం బయటికి వస్తుంది. ఈ మహావిష్ణునే ప్రతి బ్రహ్మాండంలో ఆయన గర్భోదక శాయి విష్ణుగా ప్రవేశిస్తాడు. ఈ బ్రహ్మాండం మొదటికి చాలా చీకటిగా ఉంది. ఈ చీకటైన ప్రదేశంలో గర్భోదక శాయి విష్ణు చాలా వేడిని ఆయన అనుభవిస్తారన్నమాట. ఆ వేడితో ఆయన చర్మం నుంచి ఆ చెమట వచ్చిన నీటితో గర్భోదక అనే సముద్రాన్ని ఆయన సృష్టి చేస్తారు. ఇక్కడ మనం సముద్రం చూస్తున్నాం కదా, ఇది గర్భ సముద్రం.
ఈ సముద్రంలో ఆయన అనంత శేషుడి మీద శయనిస్తాడు. ఇదంతా కూడా స్వామివారి స్వెట్ అన్నమాట. స్వామివారి చెమట నీరు ఇదంతా కూడా. సో దాని తర్వాత ప్రబోధకశాయ విష్ణు తన నాభి నుంచి బ్రహ్మదేవుని కమలంలో బ్రహ్మదేవుని సృష్టి. సో మొదటి పురుషావతారం మహావిష్ణు, రెండో పురుషావతారం గర్భోదకశాయ విష్ణు. గర్భోదకశాయ విష్ణు ఆయన ఏం చేస్తారు, బ్రహ్మదేవుడు సృష్టి చేసిన ప్రతి లోకంలో, ఇందాక నేను చెప్పిన 14 లోకాలలో, ఈ 14 లోకాలలో ఆయన మళ్ళీ ఇంకొక అవతారం ధరించి ప్రతి లోకంలో ఆయన అవతరిస్తారు. ఆ అవతారం పేరే క్షీరోదకశాయ విష్ణు. క్షీరోదకశాయ విష్ణు. సో 3 పురుషావతారాలు. మహావిష్ణు మొదటి పురుషావతారం, రెండో పురుషావతారం గర్భోదకశాయ విష్ణు, మూడో పురుషావతారం క్షీరోదకశాయ విష్ణు. మన హృదయంలో నివసిస్తున్న పరమాత్ముడు యాక్చువల్లీ ఆయన ఒరిజినల్ పేరు, ఒరిజినల్ అవతారం అది క్షీరోదకశాయ విష్ణు. సో ఈ క్షీరోదకశాయ విష్ణు ప్రతి అణులో, ప్రతి ఆటమ్స్, ప్రతి మాలిక్యూల్స్, ప్రతి వస్తువులో, ప్రతి లోకంలో ఆయన ప్రవేశిస్తారు. ఇలాగా శ్రీ కృష్ణుడు తను ఈ సృష్టిని, ఈ భౌతిక లోక సృష్టించడానికి, భౌతిక లోక స్థితి కోసం అండ్ భౌతిక లోక భయం అన్నిటికీ ఈ 3 పురుషావతారాన్ని ఆయన ధరిస్తారనుకో. మొదటి పురుషావతారం మహావిష్ణు నుంచి గర్భోదకశాయ విష్ణు, గర్భోదకశాయ విష్ణు క్షీరోదకశాయ. మన హృదయంలో నివసిస్తున్నది క్షీరోదకశాయ విష్ణు. అదే క్షీరోదకశాయ విష్ణు ప్రతి ఒక్క అణులో, ప్రతి పరమాణులో ఆయన ప్రవేశిస్తారని ఇది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత సూత గోస్వామి గారు చెప్తారు, ఏతన్ నానావతారాణం నిధానం బీజమవ్యయం యస్యాంశాంశేన సృజ్యంతే దేవతీర్య నరాదయ. ఈ భౌతిక లోకంలో మనకు కనిపిస్తున్నవన్నీ కూడా ఈ గర్భోదకశాయి మూలం. గర్భోదకశాయి విష్ణు ఆయన మూలం. అదే ఇక్కడ దేవతీర్య నరాదయ, దేవతలు, నరులు, మానవులు, నరులు, పశువులు వారందరూ కూడా ఈ గర్భోదకశాయ విష్ణు నుంచి ఉద్భవిస్తారు. అంతేకాకుండా ఇక్కడ యస్యాంశ అంశేన, గర్భోదకశాయి యొక్క అంశము, వాటి అంశము అంటే గర్భోదకశాయి నుంచి వచ్చిన అవతారాలు. ఈ 3 లోకాలలో మనం రకరకాల అవతారాలు, ఏ అవతారాలు అన్ని జరిగినవన్నీ కూడా గర్భోదకశాయ విష్ణు మూలం. అందుకనే శాస్త్రాల్లో కొన్నిసార్లు విష్ణు అన్ని అవతారాలకి మూలం అంటారు. అది ఫ్యాక్ట్. ఎందుకంటే ఈ భౌతిక లోకంలో ఏ అవతారం ప్రవేశించాలనుకున్నా అది గర్భోదకశాయ విష్ణు ద్వారానే ప్రవేశించింది. ఎందుకంటే ఈ భౌతిక లోకానికి ఆయన పురుషావతారం, ఈ సృష్టించడానికి ఆయన కారకులు కాబట్టి ఆయన అనుమతి, ఆయన ద్వారానే అన్ని రకాల అవతారాలు ఈ భౌతిక లోకంలో అవతరిస్తాయి. ఎలాగంటే ఒక గేట్వే లాంటిది గర్భోదకశాయి. ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను, అంటే ఎగ్జాక్ట్ ఆయన గేట్వే కాదు, ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. అవతారాలు ఆల్రెడీ గోలోకంలో, వైకుంఠ లోకంలో ఉన్నారు. వారందరూ కూడా ఈ భూలోకంలో రావాలంటే అది గర్భోదకశాయ విష్ణు ద్వారానే రావాలి. కాబట్టి శాస్త్రాల్లో విష్ణు అన్ని అవతారాలకి కారణం. అని ఆ విష్ణుకి మూలం ఎవరు? దేవాదిదేవుడు శ్రీ. ఇది తత్వం మనందరికీ భాగవతంలో ఆచార్యులు మనం తెలియజేస్తుంది, ప్రత్యేకంగా వ్యాస మహర్షి.
సో ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ సమ్మరి, శ్రీకృష్ణుడు ఆది పురుషుడు. శ్రీకృష్ణుని మొదటి అంశం, మొదటి ఎక్స్పాన్షన్ బలరాముడు. బలరాముని నుంచి 4 చతుర్వ్యూహాలు: వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ 4 చతుర్వ్యూహాల నుంచి నారాయణుడు అవతరిస్తాడు. నారాయణుడి నుంచి ఇంకొక చతుర్వ్యూహ, రెండో చతుర్వ్యూహ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ సంకర్షణుడి నుంచి మహాసంకర్షణ అవతరిస్తుంది. ఈ సంకర్షణ నుంచి మొదటి పురుషావతారం మహావిష్ణు అవతరిస్తుంది. ఈ మహావిష్ణు మళ్ళీ గర్భోదక సాయి విష్ణువుగా రూప తీసుకుంటారు. అదే గర్భోదక సాయి విష్ణు క్షీరోదక సాయి, అంటే శ్రీకృష్ణుని అంశము, వారి అంశము, వారి అంశము, అలాగా ఎన్నో అంశాల తర్వాత యాక్చువల్లీ మహావిష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. సో ఇది ఇందాక మనం తెలుసుకుంది అవతారాలు ఈ భూలోకానికి ఎలా దిగి వస్తారు, వాటి గురించి మనం తెలుసు. ఎలా దిగి వస్తారు? పురుషావతారాల ద్వారా వారు దిగి వస్తారు. గర్భోదక సాయి విష్ణు ద్వారా వారు దిగి. కానీ గర్భోదక సాయి వారికి విష్ణు వారి మూలం కాదు, వారి ద్వారా వారు దిగి వస్తారు. సో ఈ భౌతిక లోకంలో వ్యాస మహర్షులు ఇచ్చిన ప్రకారం ఈ భాగవతం 22 అవతారాల గురించి. మొదటి అవతారం చతుర్కుమార్. స ఏవ ప్రథమం దేవ కౌమారం సర్గం ఆశ్రిత చచార దుశ్చరం బ్రహ్మచర్యం ఖండి. దీనికన్నా ముందు మనము ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి వాటి గురించి తెలుసు. 6 రకాల అవతారాలు ఉన్నాయి ఈ భూలోకంలో. దిగి వచ్చే అవతారాలలో అన్ని అవతారాలని 4 రకాలుగా విభజించారు, క్లాసిఫికేషన్. మొదటిది పురుషావతారం. ఇందాక నేను చెప్పాను, మహావిష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఈ 3 ఈ సృష్టించడానికి శ్రీకృష్ణుడు పురుషావతారం ధరిస్తాడు. ఈ పురుషావతారం ముఖ్య ఉద్దేశం ఏంటి? సృష్టించి స్థితికి తీసుకొచ్చి నయం చేయడం. ఇవన్నిటికీ కారణము పురుషావతారం. రెండో రకాల అవతారము లీలావతారం. లీలావతారం ఆ భగవంతుడు అటువంటి రూపం ధరించి చిన్న లీల చేసి ఆయన తిరిగి తన ధామానికి వెళ్ళింది. అటువంటి లీలావతారాలలో దానికి ఎగ్జాంపుల్ మత్స్యావతారం, వరాహ అవతారం, కూర్మ అవతారం. వీరందరూ కూడా లీలావతారం కేటగిరీకి వస్తారు. మూడోది గుణ అవతారం. మనకు తెలిసిన 3 గుణాలు: సత్వగుణ, రజోగుణ, తమో. ఈ 3 గుణాలకి అధిపతిగా ఒక్కొక్కటి భగవంతుని అవతారం ఉంది. సత్వ అవతారం అధిపతి భగవంతుని అవతారం విష్ణుమూర్తి, క్షీరోదక సాయి విష్ణు. ఆయన సత్వగుణానికి అధిపతి, సత్యగుణాన్ని కంట్రోల్ చేస్తుంది. తమో గుణానికి అధిపతి సదాశివుడు, పరమశివుడు. ఆయన తమో గుణానికి అధిపతి. శివుడు కూడా విష్ణు ఒక అంశమే. ఎలాగైతే పాలు పెరుగు ఒకటే, 2 కూడా డైరీ ప్రొడక్టే. ఎక్కడి నుంచి వచ్చింది పెరుగు? పాలు నుంచి. అలాగనే శివతత్వము విష్ణుతత్వం. శివతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణుతత్వం నుంచి. కానీ శివుణ్ణి మనం జీవులతో పోల్చలేదు. విష్ణుతత్వం వేరే, శివతత్వం వేరే, జీవతత్వం వేరే. కాబట్టి శివతత్వం, విష్ణుతత్వం అది ఒక రకంగా విష్ణు ఒక అంశమే. కాబట్టి తమో గుణం అధిపతి అయిన శివుడు కూడా విష్ణు ఒక అవతారం. అందుకనే ఆయన కూడా గుణ అవతారం. ఇప్పుడు మూడోది రజోగుణం. రజోగుణం అధిపతి బ్రహ్మదేవుడు. కానీ బ్రహ్మదేవుడు విష్ణుతత్వం కాదు, బ్రహ్మదేవుడు శివతత్వం కాదు, బ్రహ్మదేవుడు జీవతత్వం. జీవతత్వం అంటే మనలాంటి జీవులు.
ఏ జీవునికైతే ఉత్తమమైన పుణ్యం ఉంటుందో ఆ జీవునికి బ్రహ్మదేవుని స్థానం దక్కుతుంది. ఉదాహరణగా మన మన దేశంలో ఎవరికైతే హైయెస్ట్ ఓట్ వస్తుందో వాడు చీఫ్ మినిస్టర్ అవుతాడు, లేదా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. అలాగనే ఏ జీవుడైతే తన జీవితంలో చాలా ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించాడు, అటువంటి పుణ్యవంతుడు, హైయెస్ట్ పుణ్యవంతుడు బ్రహ్మదేవుడు అవుతాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏ జీవుడు కూడా బ్రహ్మదేవుని స్థానం పొందడానికి అర్హుడు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక్కొక్కసారి చీఫ్ మినిస్టర్ అన్ని ఓట్లు మెజారిటీ రాకపోతే ఏం చేస్తారు? డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంటే కంట్రోల్ తీసుకుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే. ఎగ్జాక్ట్లీ అలాగనే ఒక్కొక్కసారి ఏ జీవుడు కూడా అంత పుణ్యాన్ని సంపాదించలేదు, బ్రహ్మదేవుడు పొజిషన్ ని తీసుకునే అంత తను పొజిషన్ అతను అర్హుడు కాడు అనే ఏ జీవుడు కాడు అనే సమక్షంలో విష్ణునే బ్రహ్మదేవుని రూపం ధరిస్తాడు. అటువంటప్పుడు బ్రహ్మదేవుడు కూడా విష్ణు ఒక అవతారం. కాబట్టి గుణ అవతారం, బ్రహ్మ విష్ణు శివ కూడా అవతారము, గుణ అవతారం. మూడో కేటగిరీ. నాలుగో కేటగిరీ మన్వంతర అవతారం. మనులు, స్వయంభూమను, వైవస్వతమను, చాక్షుషమను, ఇలాగా మానవ జాతికి మూలం మను. ఆ మను ఒరిజినల్ గా భగవంతుని యొక్క అక్షరం. సో ఇది మన్వంతర అవతారం అని నాలుగోది. ఐదోది యుగ అవతారం. 4 యుగాలకి 4 యుగ అవతారం. శాస్త్రాలు చెప్తారు, పీత రక్త వర్ణ అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్, మూడు రంగులలో రూపాన్ని ధరించి భగవంతుడు 4 యుగాల్లో ఆయన అవతరిస్తాడు. శ్రీకృష్ణుడు మేఘశ్యామం, నలుపు, అది ద్వాపర. అదే కలియుగంలో యుగావతారము శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన చైతన్య మహాప్రభు గౌరాంగ, ఎల్లో కలర్. అలాగా యుగావతారం శ్రీకృష్ణుడు ద్వాపర యుగ అవతారం, చైతన్య మహాప్రభు కలియుగ అవతారం. సో యుగావతారం, ఆ యుగంలో యుగ ధర్మాన్ని స్థాపించడానికి వారు అవతరిస్తారు. ఆరోది శక్తి ఆవేశ అవతారం. శక్తి ఆవేశ అంటే ఒక జీవునిలో భగవంతుని శక్తి, ఆ జీవునిలో భగవంతుడు వేస్తాడండి. ఉదాహరణంగా నారదముని భక్తి శక్తిని నారదముని ప్రసాదించింది. భగవంతునిలో ఉన్న భక్తి శక్తిని, భక్తి సేవ శక్తిని నారదముని. అలాగే చతురు కుమారులలో భగవంతునిలో ఉన్న తపస్సు శక్తిని చతుర్ల కుమారులకు ఆయన చతుర్ల కుమార్కి ఆయన ప్రసాదించాడు. అలాగే వ్యాస మహర్షిని, భగవంతునిలో ఉన్న జ్ఞాన శక్తిని వ్యాస మహర్షిని. సో వీరందరూ కూడా సామాన్య జీవులే, అని భగవంతుని శక్తి అన్ని శక్తులు కాదు, ఒక్క శక్తి వారిలో కనిపిస్తుంది కాబట్టి వారిని శక్తి ఆవేశ అవుతారు. యాక్చువల్లీ పరశురాముడు కూడా శక్తి ఆవేశ అవుతారు, బుద్ధ కూడా శక్తి ఆవేశ అవుతారు. సో కొన్ని మనం ఇక్కడ లిస్ట్ లో మనం చూస్తాము, వాటిలో కొన్ని శక్తి ఆవేశ అవుతారు. భగవంతుని శక్తి ఆవేశం వారి శరీరంలో మనకు కనిపిస్తుంది. అందరూ అంటారు, శ్రీల ప్రభుపాదుల వారు కూడా యాక్చువల్లీ భగవంతుని శక్తి ఆవేశ అవుతారు. సో ఇప్పుడు మనం మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటి అవతారం కుమారం, చతురు కుమారం, సనక సనాతన సనందన సనత్ కుమారు. వారు శక్తి ఆవేశ అవతారం. స ఏవ ప్రథమం దేవ. ప్రథమం మొదటి అవతారం శక్తి ఆవేశ అవతారం. కౌమారం సర్గమాశ్రిత. ఈ సర్గం అంటే సృష్టి పడినప్పుడు మొదటి అవతారము చతుర్కుమారుడు. చచార దుశ్చరం బ్రహ్మచర్యం అఖండితం. బ్రహ్మచర్యాన్ని వారు సీరియస్ గా వారు తీసుకున్నారనమాట. అంటే వారు బ్రహ్మచర్యానికి వారు బెస్ట్ ఎగ్జాంపుల్.
దానికోసము భగవంతుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించడానికి వీరిలో ఆ శక్తిని ప్రసాదించి వీరి ద్వారా ఆ బ్రహ్మచర్యాన్ని వారు చూపించారు. బ్రహ్మచర్యం అఖండితం, అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించారు. అంతేకాకుండా దుశ్చరం చచార దుశ్చరం, అతి తీవ్రమైన తపస్సు చేశారు. ఎంత తపస్సు చేశారంటే వారి శరీరము యవ్వనంగా, అంతేకాకుండా బాల్యంలోనే ఆగిపోయింది. అంటే మన శరీరాన్ని మనము, మన వయస్సును మనం కంట్రోల్ చేసుకోగలం యోగ శక్తితో. అఫ్ కోర్స్ ఈ కాలంలో చాలా మంది యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తుంటాం. ఇది వాడితే వెంట్రుకలు తెల్ల, ఇది వాడితే చర్మము యవనంగా ఉంటుంది, ఎవర్ గ్రీన్ గా ఎలా ఉండాలి. కానీ అలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే యోగా ద్వారా కూడా చేయగలం. అది చతుర్కుమారులు ఎంత పవర్ఫుల్ గా పాటించారంటే వారు ఇప్పటికీ కూడా 4 కుమారులుగానే ఉండిపోయారు. కుమార అంటే 5 years కన్నా తక్కువ, కౌమారం అంటే 5 years కన్నా. అంత తీవ్రమైన తపస్సు చేశారు. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిల్చున్నారు వారు భగవంతుని అవతారం. రెండోది వరాహ అవతారం. ద్వితీయం తు భవాయాస్య రసాతల కథాం మహిం ఉద్ధరిష్యన్ ఉపాదత్త యజ్ఞేశ సౌకరం. సౌకరం అంటే అడవి పంది. 2 రకాల పందులు. సిటీలో చూసే పందులంతా కూడా మలం తింటాయి. అటువంటి పంది కాదు వరాహస్వామి, అడవి పంది. అడవి పంది అదేం చేస్తుందంటే తన ఆహారాన్ని భూమి లోపల తన వాసనతో పట్టుకుంటుంది. భూలోకాన్ని అసురుడు హిరణ్యాక్షుడు ఏం చేశాడు? గర్భోదక సముద్రంలో, పాలన సముద్రంలో ముంచేశాడు భూదేవిని. ఆ భూదేవిని పట్టుకోవాలంటే ఆ స్మెల్ అటువంటి శక్తితో ఉండాలి. కాబట్టి భగవంతుడు అడవి పంది రూపం ధరించి ఆయన కారణ సముద్రం లోతుకెళ్ళి ఆ భూలోకాన్ని ఆయన తన సువాసనతో, ఆయన నాసికతో ఆయన కనిపెట్టగలరు. అందుకని ఆయన వరాహ రూపాన్ని ధరించాలి. శూకర రూపం, శూకర రూపం. సో ఇది 2వ అవతారం, వరాహ రూపం. మన సింహాచలంలో వరాహస్వామి మందిరం ఉంది. అలాగే భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో వరాహస్వామి మందిరాలు చాలా ఉన్నాయి. 3వ అవతారము నారదముని. నారదముని కూడా వరాహస్వామి లీలావతారము, నారదముని శక్తి ఆవేశ అవతారం. తృతీయం ఋషి సర్గం వై. సృష్టిలో 3వ అవతారం తృతీయం ఋషి సర్గం వై. దేవర్షిత్వం పేత్య సహా. నారదమునిని దేవర్షి అంటారు, దేవతలకు ఆయన ఋషి. తంత్రం సాత్వతం వాచష్ట. ఆయన ఏం చేశారు? నారద పంచతంత్రాన్ని ఆయన పంచరాత్ర శాస్త్రాలు ఆయన మనకు ప్రసాదించాడు. ఈ ప్రపంచంలో భగవంతుని మందిరాల్లో జరుగుతున్న ఆరాధనలు అన్నింటినీ కూడా నారద పంచరాత్రం నుంచి తీసుకుంది. ఏ మందిరంలో ఏ ఆగమ శాస్త్రాలని పాటించినా అది నారదముని యొక్క పంచరాత్ర శాస్త్రంలో ఉన్న నియమాలు ఉంటాయి, దాని తప్ప ఇంకేమి ఉండవు. సో అవి ఆ తంత్రాన్ని నారదముని వారు ఈ భూలోకాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా నైష్కర్మ్యం కర్మణాం యతః. నిష్కర్మమైన కర్మాన్ని, నిష్కామమైన కర్మాన్ని మనం ఎలా చేయాలి అనే జ్ఞానాన్ని, అంటే భక్తి ఎలా చేయాలి అనే జ్ఞానాన్ని నారదుని వారు ఈ భూలోకానికి, ఈ భౌతిక లోకానికి ఆయన తీసుకొచ్చారు. ఎంతో మంది భక్తులైనా తయారు చేశారు. మన భాగవతంలో చదువుతున్న భక్తుల ప్రతి ఒక్క గురు నారదముని. ప్రహ్లాదుని గురు నారదముని, ధ్రువుని గురు నారదముని, మృగారి గురు నారదముని. మీరు ఏ అవతారం అయినా తీసుకోండి, ఏ ఒక్క భక్తులైనా తీసుకోండి, శ్రేష్టమైన భక్తులు వారి గురువులు యాక్చువల్లీ నారదముని. సో నారదముని అటువంటి అద్భుతమైన భక్తులు. ఆయన కూడా యాక్చువల్లీ భగవంతుని అవతారం, శక్తి ఆవేశ అవతారం. 4వ అవతారము
నరనారాయణ ఋషి. నరనారాయణ ఋషి సూర్యే ధర్మ కళా సర్గే నరనారాయణావ ఋషి భూత్వా ఆత్మోపశమోపేతం అకరో దుశ్చరం తప్ప. సూర్య అంటే 4వ అవతారం. ధర్మ కళా సర్గే నరనారాయణ ఋషి, నరనారాయణులు కూడా ఆయన కూడా భగవంతు అనే అవతారం. ధర్మ కళ, ధర్మ అనే సుపుత్రులు ఆయన నరనారాయణ, ట్విన్స్ నరనారాయణ. ఈ నరనారాయణులే ద్వాపరయుగంలో కృష్ణ అర్జునగా అవతరించారు. సో ఈ నరనారాయణ ఋషి ఇప్పుడు కూడా బద్రికాశ్రమంలో తపస్సు చేస్తున్నాడు. ఏంది అది తపస్సు? భూత్వ ఆత్మ ఉపశమోపేతం, అంటే ఇంద్రియాలని నిగ్రహించే శక్తి పొందడానికి తపస్సు చేస్తారు. ఎంత ఇంద్రియాలను నిగ్రహించారంటే వారి తపస్సుకు భయపడిపోయి ఇంద్రదేవుడు ఒకసారి తన దగ్గర ఉన్న అతి సుందరమైన అప్సరను పంపిస్తాడు వారి తపస్సును భంగం చేయడానికి. ఎలా విశ్వామిత్రుని పంపించాడు అలా. యాక్చువల్లీ ఒక అప్సర కాదు, ఎంతో మంది అప్సరలు పంపిస్తారు. ఆ అప్సరలందరూ కూడా వారి రూపంతో నరనారాయణుని వారు ఆకట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా వారి తపస్య భంగం అవుతుంది. అంతేకాకుండా నారాయణ ఏం చేశాడు, తన శరీరం నుంచి అటువంటి అప్సరలు 100 రెట్లు అందంగా ఉండే అప్సరల్ని తన శరీరం నుంచి వేలాది మందిని సృష్టి చేసి చూపించాడు. ఆ అప్సరలంతా సిగ్గుపడి పారిపోయారు. అంటే ఏంటి అర్థము? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అందమంతా కూడా ఆయన శరీరంలో నివసించి, ఆయనను మనం ఎలాగ ఆకట్టుకోగలం? మన అందంతో ఆయన ఎలా సారీ కొద్దిగా మధ్యలో డిస్టర్బ్ వచ్చింది. సో మానవులు అని మనం గుర్తించుకోవాలంటే శాస్త్రాలు చెప్తున్నారు, తపో దివ్యం, తపస్సించేయాలి. కలియుగంలో శ్రేష్టమైన తపస్య అలా ఆనందమయంగా చేయొచ్చు. ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అద్భుతమైన తపస్య శ్రీ చైతన్య మహాప్రభు మనందరికి ఇచ్చారు. అతి సులభంగా నృత్యం చేస్తూ, పాట పాడుతూ, హరినామాన్ని చేస్తూ మనం భగవద్ధామానికి వెళ్తున్నాం. కాబట్టి మానవ జన్మాన్ని మనం సార్థకం చేసుకోవాలంటే ఈ తపస్సును, కనిష్టమైన తపస్సు మనం చేయాలి. నరనారాయణులు చేసినంత తపస్సు మనం చేయలేము. కానీ తపస్సు చేయాలని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి భగవంతుడు నరనారాయణ ఋషుల రూపంలో ఆయన అవతరించారు. నెక్స్ట్ 5వ అవతారం పంచమః కపిలో నామ సిద్ధేశ కాల విప్లుతం. పురోవాచ అసూరయే
సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. పురాతనంలో ఒక అసురుడు ఉండేవాడు. అతను అన్ని రకాల చెడ్డ శాస్త్రాలను చెప్పేవాడు. సో కాల విప్లుతం, కాలక్రమేణ ఒరిజినల్ వేద జ్ఞానం పోగొట్టుపోయింది. కాబట్టి కపిల ముని ఏం చేశారు? తత్వగ్రామం వినిర్ణయం. ఆ తత్వాన్ని, సాంఖ్య తత్వాన్ని, సాంఖ్య యోగాన్ని ఆయన మళ్ళీ ఇంకొకసారి నేర్పించారు. సాంఖ్య యోగ అంటే మోడర్న్ సైన్స్ లో మెటాఫిజిక్స్. ఈ భౌతిక లోకంలో ఇందాక నేను చెప్పినట్టు 16 మూల పదార్థాలు. ఈ మూల పదార్థాలను విశ్లేషించి పరిశోధించి ఈ సృష్టికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడమే సైంటిస్ట్ చేస్తున్నారు. అప్పుడు సైంటిస్ట్ కి 16 మూల పదార్థాలు ఉన్నది తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్న పరిశోధన అంతా ఈ సృష్టికి కారణం ఏంటి. అలాగా కపిల ముని ఈ సృష్టికి కారణము అయిన మూల పదార్థాలు 16 మూల పదార్థాలు. కానీ 16 మూల పదార్థాలకి మూలం ఏంటి? అది వచ్చిన మూలం, దానికేంటి మూలము? వాటి గురించి సాంఖ్యయోగంలో కంప్లీట్ గా వినిర్ణయం, విశ్లేషించం. సో సాంఖ్యయోగాన్ని నేర్పించడానికి సాక్షాత్ భగవంతుడు కపిల ముని రూపాన్ని ధరించాడు. అది 5వ రూపం. 6వ రూపము దత్తాత్రేయ. షష్టం అంటే 6. షష్టం అత్రేయ అపత్యత్వం. ఋత ప్రాప్తో అనూసూయ అత్రిముని మరి అనూసూయ వారిద్దరి ద్వారా దత్తాత్రేయుడు అవతరించాడు. ఆన్వీక్షికం అలర్కాయ ప్రహ్లాది ఊచివాన్. ప్రహ్లాదునికి వారు బోధించారన్న. దేని గురించి బోధించారు? అన్వీక్షికం అంటే ఆత్మజ్ఞానాన్ని. సో ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు దత్తాత్రేయుని రూపం ధరించాడు. సో ఆత్రేయముని అలాగే అనసూయ వారిద్దరు తీవ్రమైన తపస్సు చేశారు. వారు చేసిన తపస్సుకి మెచ్చుకొని ముగ్గురు కూడా, బ్రహ్మదేవుడు, శివుడు అలాగే విష్ణుమూర్తి ముగ్గురు కూడా అవతరించారు. యాక్చువల్లీ దత్తాత్రేయునికి భగవంతుడు శ్రీకృష్ణుడు అని కన్ఫర్మేషన్ లేదు. అతను అనుకుంటున్నాడు బ్రహ్మ విష్ణు శివ ముగ్గురు కూడా దేవుళ్ళే, దేవాది దేవులే అనుకుంటున్నాడు. ఆ ఒక్క మనస్తత్వంతో ఆయన ధ్యానం చేశాడు కాబట్టి ముగ్గురు అవతరిస్తారు. వారి ముగ్గురిని చూసిన తర్వాత కూడా ఆయన కన్ఫ్యూజన్ అవుతుంది, ఎవరు దేవుళ్ళు అని. సో ఆయన అడుగుతాడు, మీరు ముగ్గురు నాకు అవతరించాలని. అందుకనే శ్రీకృష్ణుడు 3 సమకూర్చిన అవతారం, అది కంబైన్డ్ ఇన్కార్నేషన్ అనమాట. దత్తాత్రేయ అంటే 3. సో శివ, బ్రహ్మ, విష్ణు, శివ ముగ్గురు కూడా కలిసి ఆ దత్తాత్రేయుని రూపంలో అవతరిస్తారు. నెక్స్ట్ తతః సప్తమ ఆకూత్యాం రుచేర్ యజ్ఞో వ్యజాయత స యామాద్య సురగణై అపాత్ స్వయంభూవాతరం. సో యజ్ఞ అనే అవతారం 7వ అవతారం. ఆ యజ్ఞ ద్వారా మనం ఈరోజు యజ్ఞాలన్నీ చేయగలుగుతున్నాం. ఆ యజ్ఞాన్ని ఆయన ప్రసాదించారనమాట. అలాగా యజ్ఞ అనే ఆయన మను, స్వయంభూ మను ఆయన సహాయం పడ్డారు ఈ భౌతిక లోకాన్ని కంట్రోల్లో పెట్టడం. తర్వాత రిషభముని అష్టమే మేరుదేవ్యాం తు నాభే జాత అనుక్రమ దర్శయన్ వర్త్మ ధీరానాం సర్వాశ్రమ నమస్కారం. 3 వర్ణాలు, 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థ, సన్యాసి. ఈ 4 ఆశ్రమాల్లో అండ్ 4 వర్ణాలలో శ్రేష్టమైన వారు సన్యాసులు. సన్యాసులలో కూడా 4 కేటగిరీస్ ఉన్నాయి. కుటిచక, బహుదక, పరివ్రజకాచార్య, పరమహంస. పరమహంసులు సన్యాసులలో శ్రేష్ఠులు. శిల ప్రభుపాదుల వారిని మనము పిలిచినప్పుడు, మనము ప్రేమధ్వని చెప్పినప్పుడు
పరమహంస పరివర్జకాచార్య. పరమహంసలు అంటే ఉత్తమమైన సన్యాసులు. ఆ ఉత్తమమైన సన్యాసాన్ని, పరమహంస సన్యాసాన్ని ఎలా పాటించాలి అనే దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఆ దేవాది దేవుడు రిషభ దేవునిగా ఆయన అవతరించారు. యాక్చువల్లీ మీరు చూడగలరు, జైన్ సంప్రదాయంలో రిషభ దేవుని పూజిస్తాం. యాక్చువల్లీ మనం ఏ ఏ ఒక ఆ ధర్మాన్ని మనం చూసినా దానికి మూలము మన విష్ణు అవతారమే ఉంటుంది. ఉదాహరణగా బుద్ధ అవతారం, బుద్ధ రిలీజన్ ఇక్కడ బుద్ధుని అవతారమే. సో అలాగా రిషభ దేవుని నుంచి యాక్చువల్లీ జైన్ రిలీజన్ కూడా వచ్చింది. బట్ యాక్చువల్లీ జైన్ రిలీజన్ డైరెక్ట్ గా రిషభ దేవుని సృష్టి చేసింది కాదు. అది డీటెయిల్ తర్వాత కొన్ని స్కందాల తర్వాత నేను చెప్తాను ఎలాగొచ్చింది అది. కానీ ఒక లింక్ ఉందన్నమాట. సో ఋషభ దేవుడు ఆయన సర్వాశ్రమ నమస్కృతం, అన్ని ఆశ్రమాలను నమస్కరించే ఆ పరమహంస తత్వాన్ని ఎలా పాటించాలి అనే దాన్ని ఆయన నేర్పించాడు. తర్వాత పృథు మహారాజ్ ఋషిభీర్ యాచితో భేజే నవమం అతివం బహు. పృథు మహారాజు ఒక తండ్రి వేణు మహారాజు ఏం చేసేవాడు, అరాచకం, అన్ని దుష్టకర్మలు చేసేవాడు. హిరణ్యకశిపు లాగా తన అత్యాచారాన్ని తట్టుకోలేక ఒకరోజు బ్రాహ్మణులందరూ కూడా శపించి తను చంపేస్తారు. శపించిన తర్వాత ఆ బ్రాహ్మణులందరూ కూడా భగవంతుని వేడుకుంటారు, స్వామి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీ యొక్క అవతారం రాజు మీ యొక్క అవతారంగా వస్తే మాత్రమే ఈ రాజ్యం నిలబడుతుంది. అప్పుడు వేణు మహారాజు పుత్రుడుగా ఋషభ మహారాజు పృథు మహారాజు ఆయన అవతరిస్తాడనమాట. సో నవ అవతారం పృథు మహారాజ్ దుగ్ధే మాం ఓషధీర్ విప్రాస్ ఏనాయాం సత్పుషత్తమ. ఈ భూలోకంలో ధాన్య ఉత్పత్తులు, ఔషధి ఉత్పత్తుల్ని ఆయన పెంచగలిగింది. ఇది పృథు మహారాజ్. దశమ అవతారం మత్స్యావతారం. రూపం సజగృహే మత్స్యం చాక్షుషోదాది సంప్లవే నావ్య ఆరోప్య మయ్యా అపాద్ వైవస్వతం మను. సో రెండు మనుల మధ్యలో సంధ్య ఉంటుంది. చాక్షుష మను అలాగే వైవస్వత మను. ఈ మను చేంజ్ అయినప్పుడు ముక్కోటి దేవతలు పొజిషన్లు కూడా మారుతాయి అన్నమాట. ఈ రెండు మనువుల పరిపాలన చేంజ్ అయినప్పుడు కొంత ప్రళయం వస్తుంది, ప్రతి మనువులు మారినప్పుడు. సో చాక్షుష మన్వంతరం నుంచి వైవస్వత మన్వంతరానికి మారినప్పుడు చిన్న ప్రళయం సంభవిస్తుంది అన్నమాట. ఆ ప్రళయంలో ఋషులందరినీ కాపాడడానికి భగవంతుడు ఆయన మత్స్య రూపం ధరించారన్నమాట. ఈ మత్స్య రూపంలో ఒక పడవలో ఋషులందరినీ ఆయన రక్షించి నెక్స్ట్ మన్వంతరాన్ని ఆయన మొదలు పెట్టారు. సో అది మత్స్యావతారం. యాక్చువల్లీ మన క్రిస్టియన్ రిలీజన్ లో బైబిల్లో కూడా మోసెస్ ఒక షిప్ని పట్టుకెళ్లారు, దానికి దీనికి చాలా సిమిలారిటీ ఉంది. కొందరు విద్వాంసులు చెప్తారు యాక్చువల్లీ ఆ స్టోరీ ఒరిజినల్ గా ఈ స్టోరీ నుంచి తీసుకున్నామని చెప్తారు. సో అపాద్ వైవస్వతం మను, ఇది మత్స్యావతారం. 11వ అవతారము కూర్మ అవతారం. సురాసురానాం ఉదధిం మత్నతాం మందరాచలం దద్రే కమఠ రూపేణ పృష్ఠ ఏకాదశే విభు. ఏకాదశ అంటే 11th. 11వ అవతారం దేవతలు అలాగే అసురులు. సురాసురాణం ఉదధిం, దేవతలు అసురు ఇద్దరు కలిసి వారి ఆయుష్ని పెంచుకోవడానికి అమృతాన్ని పొందాలి అని మందరాచల పర్వతం ద్వారా వారు ఈ యొక్క సముద్రాన్ని వారు టర్నింగ్ చేస్తున్నారు, మతనం చేస్తున్నారు. కానీ ఆ మందరాచల పర్వతము కిందికి జారిపోతాం, దానికి సపోర్ట్ లేదు కింద. ఆ కింద సపోర్ట్ ఇవ్వటానికి భగవంతుడు కూర్మ రూపంలో అవతరించాడు. దద్రే కమట రూపం. సో అది
పూర్వ రూపం అన్నమాట. నెక్స్ట్ ధన్వంతరి రూపం, మోహిని రూపం. ఈ కూర్మావతారం తర్వాత మంత్రం చేస్తున్నప్పుడు ఎన్నో రకాల బై ప్రొడక్ట్స్ వచ్చాయి. వాటిలో ఆయుర్వేదం, ఆ ఆయుర్వేదాన్ని తీసుకొచ్చింది సాక్షాత్ భగవంతుని ఒక అవతారము ధన్వంతరి. అలాగనే చివరికి అమృతం కూడా వచ్చింది. కానీ అమృతాన్ని మొదటికి అసురులు పట్టుకెళ్ళిపోతారు. ఆ అసురుల నుంచి ఆ అమృతం కాపాడడానికి అండ్ ఆ అమృతాన్ని దేవతలకి ఇవ్వడానికి భగవంతుడు మోహిని రూపంలో ఉంటాడు. అనగా ధన్వంతరి రూపం, మోహిని రూపం. 14 నృసింహ రూపం, చతుర్దశం నారసింహం, విభ్రా దైత్యేంద్రం ఊర్జితం. దైత్రేంద్ర అంటే అరణ్యకశిపుడు దదార కరజేరురావ, ఆయన చేతులతో ముఖంతో హిరణ్యకశిపును తన తొడ మీద వేసుకొని ఉరుల మీద వేసుకొని తన తన వక్షస్థలాన్ని చీల్చేస్తాడు. ఏరకాం కటాకృత యథా. ఎలా చీలుస్తాడంటే కార్పెంటరు తన తన నెయిల్స్ తో ఎలాగైతే ఒక సోఫాని అనేది ఎలా తయారు చేస్తాడు, చీల్స్తాడు కటకటక, అలాగా స్వామివారు చీల్చేస్తారు. 15వది వామన అవతారం. పంచదశం వామనకం కృత్వాదా అద్వరం బలే పదత్రయం యాచమాన ప్రత్యుదిస్తు త్రిపిష్టకం. వామనుడు మూడు పాదాలు అడిగాడు, కానీ ఆ 3 పాదాలు 3 లోకాలని విస్తరించింది. అలాగా బలి చక్రవర్తిని ఆయన మోసగించి, ఆయన యాక్చువల్లీ బలి చక్రవర్తిని మోసగించినట్టే కనిపిస్తూ బలి చక్రవర్తి దగ్గర 3 లోకాలను ఆయన సంపాదించి ఇంద్రదేవునికి ఇస్తాడు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో యాక్చువల్లీ వామన దేవుడు బలి చక్రవర్తిని ప్రసాదించాడు ప్రేరణ భక్తి. అది వామనం ఏంటి. తర్వాత పరశురామ అవతారం. అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మ ధ్రువో కృపాన్ 3 కృత్వః పుపితో నిక్షత్రాం అకరోన్మహి. ఎప్పుడైతే క్షత్రియులు కంట్రోల్ లేకపోయింది క్షత్రియుల మీద, అప్పుడు పరశురాముడు 7 సార్లు, ఇక్కడ 3 సార్లు ఆయన 3 into 7 21 టైమ్స్ ఆయన క్షత్రియుల్ని 21 టైమ్స్ భూలోకాన్ని తిరిగి క్షత్రులందరినీ సంహరిస్తాడు. యాక్చువల్లీ శాస్త్రంలో వివరిస్తున్నారు, భాగవతంలో ఆయన కత్తి తీసుకొని చంపడానికి చంపుతుండగా రక్తం అనేది సముద్రం లాగా కారేదన్నమాట. నదులన్నీ కూడా రక్త నదులుగా మారిపోయాయి. అంత చంపారనమాట. అంత కోపం క్షత్రుల మీద, క్షత్రులు అందరూ పారిపోయారు. సో అది పరశురామ అవతారం. యాక్చువల్లీ పరశురామ చిరంజీవులలో ఒకరన్నమాట. చిరంజీవులలో వ్యాస మహర్షులు, హనుమంతుల వారు, పరశురామ, అశ్వత్థామ, అలాగా కొందరు చిరంజీవులు ఉన్నారు. ఇప్పటికీ కూడా పరశురామ ఆయన దగ్గరలో ఒడిశాలో మహేంద్రగిరి ఉంది. ఆ మహేంద్రగిరిలో ఆయన తపస్సు చేస్తున్నట్టు చాలా మంది చెప్తారనమాట. ఆయన అక్కడ ఈ ప్రళయం అయిపోయే వరకు ఆయన ఆగి ఉన్నారని కొందరు చెప్తారు. నెక్స్ట్ 17వది వేదవ్యాసుడు. తతః సప్తాదశే జాతః సత్యవతాం పరాశరాత్. పరాశరమునికు సత్యవతి దేవి, వారిద్దరికి పుట్టిన సంతానం యాక్చువల్లీ వ్యాస మహర్షులు. ఆయన ఏం చేశారు, చక్రే వేదత్రయో శాఖ, వేద గ్రంథాలని శాఖగా విభజించారు. మొదటికి ఒక వేదమే ఉండేది, అథర్వ వేద, ఇంకొందరు ఋగ్వేద అంటారు. మొదటి ఒక వేదమే ఉండేది, దాన్ని 4 భాగాలుగా విభజించారు.
ఋగ్వేద, అథర్వవేద, సామవేద, యజుర్వేద. దాన్ని దృష్ట్వా పుంసోల్ప వేదస. అంతేకాకుండా ఆ వేద గ్రంథాలని ఉపనిషత్తుగా కూడా రాశారు. ఉపనిషత్తుల్ని ఆయన మళ్ళీ పురాణాలకు కూడా రాశారు. ఇలాగా 3 రకాలుగా వేదాలు, ఉపనిషత్తులు అండ్ పురాణాలు మనందరికీ ప్రసాదించారు. నెక్స్ట్ రామావతారం, 18th రామావతారం. నరదేవత్వం ఆపన్న సురకార్య చికీర్షయ సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాని అతఃపరం. సో రాములు వారు నరదేవత్వం ఆపన్న సురకార్య చికీర్షయ, దేవతలందరూ ప్రసన్నించడానికి ఆయన అవతరించి సముద్ర నిగ్రహాదేవి, సముద్రాన్ని కంట్రోల్ చేశారు. యాక్చువల్లీ రాములు వారు సముద్ర దేవుణ్ణి ఆయన వేడుకుంటారు, నాకు దారి ఇవ్వండి లంకకు వెళ్ళడానికి. కానీ సముద్ర దేవుడు ఆయన దారి విడి మొదటికి. అప్పుడు రాములు వారు కోపగించుకుంటారు. ఆయన కళ్ళు ఎర్రగైపోయి ఆ కంటితో ఇంత వేడంటే సముద్రంలో జలం అంతా కూడా కాలిపోతా ఉంది, వేడెక్కేసింది. సో సముద్ర దేవుడు భయపడిపోతాడు. తన జలంలో ఉన్న ఆ జలచరులందరూ కూడా ఆ వేడితో చనిపోతారు, బాయిల్ అయిపోతారు. వెంటనే తను భగవంతుని మధ్య ప్రత్యక్షమై తను భగవంతుని క్షమాపణ వేడు. అది రాములు వారి అద్భుతమైన శక్తి. దాని తర్వాత రాములు వారు ఆ సముద్రం మీద ఒక బ్రిడ్జిని తయారు చేస్తారు. బ్రిడ్జ్ ఎలాగా, ఒక్కొక్క రాళ్ళు తేలుతున్నాయి సముద్రం మీద. ఆ బ్రిడ్జ్ మనం ఇప్పుడు కూడా మనం చూడలేం. సో సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాని అతఃపరం. సో రావణాసురుని ఆయన బంధించాడు. నెక్స్ట్ రామకృష్ణులు అంటే కృష్ణ బలరాములు. 19 తమే వృష్ణీషు ప్రాప్య జన్మని, వృష్ణి వంశంలో జన్మించారు. రామకృష్ణ ఇది భూవో, రామకృష్ణులుగా ఆయన వారిద్దరూ చాలా ఫేమస్. 19th 20th ఇన్కార్నేషన్. భగవాన్ అహరద్ భవం, ఈ భూలోకంలో భారం తగ్గించడానికి, పాప భారాన్ని తగ్గించడానికి అవతరించారు. నెక్స్ట్ బుద్ధ అవతారం. తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహం సురదిశాం బుద్ధో నామ్న అజ్ఞాన అంజన నామ్న అంజనా సుతః కీటకేషు భవిష్యతి. సో బుద్ధావతారం గురించి బుద్ధదేవుడు ఏం చేస్తున్నారు? బుద్ధదేవుడు సమ్మోహాయ సురద్దుషాం, ఎవరైతే నాస్తికులు ఉన్నారు వాళ్ళందరినీ ఆయన దారిలో తీసుకెళ్లారు. అది బుద్ధ అవతారం. యాక్చువల్లీ బుద్ధ ఫిలాసఫీ నాస్తికత్వం. ఎందుకంటే బుద్ధుడు వేద గ్రంథాలను తిరస్కరించారు. కానీ ఎవరు బుద్ధుడు? అది ఆయన భగవంతుడే. ఎందుకని వేద గ్రంథాలు తిరస్కరించారు? ఎందుకంటే ఆ కాలంలో ఎంతో మంది బ్రాహ్మణులు, అసురులు వేద గ్రంథాల ఆధారం మీద పశువులందరినీ వధించేవారు. మాంసభక్షణ వారందరినీ, పశువులందరినీ కాపాడడానికి ఆయన బుద్ధ రూపంలో అవతరించి బ్రాహ్మణులందరినీ కూడా ఎవరైతే తప్పుదారిలో ఈ పశువులందరినీ వధిస్తున్నారో వాళ్ళందరినీ అహింసా మార్గం చూపించడానికి బుద్ధుడుగా ఆయన అవతరించారు. నెక్స్ట్ కల్కి అవతారం. యాక్చువల్లీ భాగవతం అనేది 5000 సంవత్సరాల వెనకాల రాసింది. కానీ బుద్ధావతారము, కల్కి అవతారం జరిగింది ఇప్పుడు రీసెంట్ గా. సరే, కల్కి అవతారం ఫ్యూచర్ లో జరుగుతుంది, బుద్ధ అవతారం 2000 సంవత్సరాల వెనకాల. అంటే భాగవతంలో ఫ్యూచర్ కూడా ప్రొడిక్షన్ ఉంది. 12వ స్కందంలో కలియుగంలో ఏమేమి జరిగిపోతుందో అవన్నీ కూడా రాసింది. అది మనం ఫ్యూచర్ లో మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ అవతారము ఫైనల్ కల్కి అవతారం. అథాసో యుగ సంధ్యాయాం దస్యు ప్రాయేషు రాజసు జనితా విష్ణు యశోషో నామ్నా కల్కి జగత్పతి. సో కలియుగంలో చివరికి కల్కి అవతారం ఆయన అవతరించి విష్ణు యశ అనే సుపుత్రుడు
అనే తండ్రికి ఆయన అవతరించి దస్యు ప్రాయేషు రాజసు రాజులు క్షత్రువులందరినీ వధిస్తూ ఎవరు కూడా అప్పుడు భక్తులు ఎవరు ఉండరు అప్పుడు అందరూ కూడా ఫినిష్ అయిపోతారు. ఓన్లీ అధర్మమే మిగిలి ఉంటుంది. ఆ అధర్మాన్ని అంతా కూడా ఆయన కత్తితో అందరినీ సంహరించి మళ్ళీ ఇంకొక సత్యయుగాన్ని మొదలు పెడతారు. అది కల్కి అవతారం. సో ఇలాగా వివరిస్తూ సుఖదేవ గోస్వామి చెప్తారు, అవతారాహి అసంఖ్యేయ హరే సత్వ నిధేర్ద్విజ యథా యథా విదాసినః పుల్యాః సరసః సుసహస్రశః. అవతారాహి అసంఖ్యేయ. యాక్చువల్లీ అవతారాలు 22 కాదు, అసంఖ్యం. సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయి? అసంఖ్యమైన అలలు. అన్ని అసంఖ్యమైన అవతారాలు ఉన్నాయి. కానీ మనకు తెలియడానికి ఒక 22 ఇక్కడ లిస్ట్ చేశారు. హరే సత్వ నిధేర్ ద్విజ. సో భక్తులందరూ కూడా ఈ యొక్క అవతారాల గురించి ఎన్నో వివరించారండి. నెక్స్ట్ వ్యాస మహర్షులు చెప్తున్నారు, ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. ఇది చాలా ఇంపార్టెంట్. 22 అవతారాల గురించి వివరించి, ఇవి 22 కాదు అసంఖ్యమైన అవతారాలు ఉన్నాయి అని వివరించి చివరికి వ్యాస మహర్షులు ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ అవతారాలు అని అవతారాలన్నిటికీ మూలం శ్రీకృష్ణుడు. ఏతేచ కళ. కళ అంటే అంశాలకి అంశాలు అంశాలు. పుంసహ, ఈ భూలోకంలో అవతరించారు ఈ అన్ని అవతారాలు. కానీ ఈ అవతారాలన్నిట్లో శ్రీకృష్ణుడు స్వయం భగవాన్. ఇక్కడ ఈ పదం కృష్ణస్తు భగవాన్ స్వయం. యాక్చువల్లీ ఈ యొక్క లైన్ మీద, ఈ యొక్క శ్లోకం మీద ఎన్నో ఆచార్యులు ఎన్నో భాష్యాలు రాశారు, టిప్పణీలు రాశారు. ఎందుకంటే ఈ ఒక్క శ్లోకంలో శ్రీకృష్ణుడే అన్ని అవతారాలకి మూలం అని ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఆ శ్రీకృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవాన్ స్వయం, భగవంతుడు స్వయం భగవంతుడు శ్రీకృష్ణుడు. మిగతా వాళ్ళందరూ కూడా కళాహ, అంశ కళాహ అంటే అవతారాలకి అవతారాలు అవుతాయి. అంతేకాకుండా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఏంటది? మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తు ధనంజయ. నాకన్నా శ్రేష్టం ఇంకెవరూ లేదు. అంతే. అహం ఆదిర్హి దేవానాం. అన్ని దేవులకు నేనే ఆధిపతి, ఆది పురుషుడు. సో అందరూ ఆచార్యులు. అండ్ ఏ ఆచార్యులందరూ కూడా ప్రమాణం తీసుకునే భాగవత గ్రంథం, వేద గ్రంథం. వ్యాస మహర్షులు ఏం చెప్తున్నారు? కృష్ణస్తు భగవాన్. వ్యాస మహర్షులు కూడా అదే చెప్తున్నారు. బ్రహ్మదేవుడు ఈశ్వర పరమ కృష్ణ గోవిందం ఆది పురుషం తమహం. బ్రహ్మదేవుడు మొదటి సృష్టికర్త, ఆయన మొదటి జీవుడు. ఆ మొదటి జీవుడు ఆయన సృష్టించబడింది ఎవరి వల్ల? గర్భోదక శైలి. కానీ ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు? ఈశ్వర పరమః కృష్ణ. అన్ని దేవుళ్లకు ఈశ్వరుడు శ్రీ. సో వేద గ్రంథాలు గాన మనం కరెక్ట్ గా చదివామంటే, ఎస్పెషల్లీ వ్యాస మహర్షుల ఒపీనియన్ మనం తీసుకున్నామంటే, శ్రీకృష్ణుడే అన్ని దేవతలకు, అన్ని దేవతలే కాదు దేవుళ్లకు, ఈవెన్ అవతారాలన్నిటి కూడా మూలం. కానీ విష్ణు అన్ని అవతారాలకి మూలం అనేది కూడా కరెక్టే. ఎలాగైతే ఇప్పుడు నేను ఇంతకు ముందు బిగినింగ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని అవతారాలు కూడా గర్భోదక శాయ విష్ణు ద్వారానే ఇక్కడ ప్రవేశిస్తాను. ఇక్కడ చివరిలో జన్మగుహ్యం భగవతో ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాత రిణం భక్త్యా దుఃఖ గ్రామా దిలిచే. సాయం ప్రాత, తెల్లవారి సాయంత్రం ఎవరైనా ఈ అవతారాల గురించి వింటారో, జన్మగుహ్యం భగవతో, జన్మ మృత్యు వ్యాధు వాటన్నిటినీ కూడా
బయటకు వచ్చి అతీతం దుఃఖ గ్రామాత్ విమోచ్యతే, అన్ని దుఃఖం నుంచి మోక్షం పొందుతారు. ఇందాక మనం ఆ పద్యం జయదేవ్ గోస్వామి గారి పద్యం మనం పాడినప్పుడు అక్కడ కూడా శులుషుకదం శుభదం భవసారం, ఈ భవలోకం నుంచి బయటపడటానికి శుకదం భవసారం. యాక్చువల్లీ భగవంతుని లీలలు వినడంలో అద్భుతమైన ఆనందం ఉంది. అండ్ వినడంలో ఎవరైతే వింటారో ఈ భౌతిక లోకం నుంచి వారు 3 గుణాల తాపత్రయాల నుంచి బయటికి పడగలుగుతారు, ముక్తి పొందుతారు. అందుకనే ఈ యొక్క విషయం భగవంతుని లీలలు సమానమైన లీలలు కాదు, దివ్యమైన లీలలు. అవి దివ్యమైన లీలలు కాబట్టే ఎవరైతే వారి గురించి వింటారో వెంటనే ముక్తి పొందుతారు. ఇది భౌతిక లోకానికి సంబంధించింది కాదు భగవంతుని లీలలు. చాలా మంది ఏమనుకుంటారు, కృష్ణుడు కూడా మనలాంటి వాడే, కొద్దిగా తపస్సు చేశాడు కాబట్టి అతను భగవంతుడు అయిపోయాడు, రాములు వారు కూడా మనలాంటి వారే. కాదు, ఆ భగవంతుడు వారు ఆ అద్భుతమైన దివ్యమైన లీలలు చూస్తారు. ఆ దివ్యమైన లీల ఎవరైనా విన్నారంటే ఈ భౌతిక కల్మషాల నుంచి వాళ్ళు ముక్తిని పొంది. కాబట్టి ఎల్లప్పుడూ మనము భగవంతుని నామము లేదా భగవంతుని లీలల్ని వింటూ ఉండాలి. సో నెక్స్ట్ పోర్షన్ మనము నెక్స్ట్ వీక్ మనం చదువుదాము. సో ఈ వీక్ మనము డీటెయిల్ గా మనము అవతారాల గురించి తెలుసుకున్నాం. ఎలా ఈ అవతారాలన్నీ కూడా ఈ భూలోకంలో ఎలాగా అవతరిస్తారు, ప్రవేశిస్తారు, వాటి గురించి మనం విన్నాం. ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి, 22 అవతారాలు అని, అసంఖ్యమైన అవతారాలు, వాటి గురించి విన్నాం. అండ్ ఈ అవతారాలన్నిటికీ మూలము దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. అదే నేను చెప్పట్లేదు, లేదా ఇస్కాన్ చెప్పట్లేదు, హరే కృష్ణ మూవీ చెప్పట్లేదు. సాక్షాత్ వ్యాస మహర్షులు, వేద గ్రంథాలన్నిటిని రచించిన వ్యాస మహర్షులు ఆయన అది ఆయన ఒపీనియన్. బ్రహ్మదేవుడు చెప్తున్నారు. సో అలాగా ఈ యొక్క శాస్త్రాలను తెలుసుకోవాలి. తెలుసుకొని భగవంతుని లీలను ఈ భౌతిక లోకం నుంచి ముక్తి పొందడానికి ఏకైక మార్గం జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః. ఈ భగవంతుని జన్మ కర్మాన్ని మనం దివ్యం అని మనం తెలుసుకోవాలి. దాని డీటెయిల్స్ మనం తెలుసుకుంటే త్యక్త్వా దేహం పునర్జన్మ అనేది భగవద్గీత లేదు. ఇంకొక జన్మ లేదు అటువంటి వానికి. అదే ఇంకా అధ్యాయం. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉందా? సో అందరూ భాగవతం చదవండి. మొదటి స్కందం 3వ అధ్యాయం ఈరోజు మనం డిస్కస్ చేశాం. 3వ అధ్యాయం 33, 34 శ్లోకం వరకు డిస్కస్ చేశాం. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఉంది. శ్రీకృష్ణుడు తను తన భూలోకంలో లీలల్ని ముగించి తన స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ధర్మం కూడా తిరిగి వెళ్ళిపోయింది. సో అప్పుడు మనమందరము ఎవరి శరణం పొందాలి? ధర్మం అనేది లేనప్పుడు లేదా శ్రీకృష్ణుడు మనందరికి ఎలా దక్కుతారు అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుందాం. అందరూ కూడా దయచేసి మళ్ళీ మొదటి స్కందం 3వ అధ్యాయం అందరూ మళ్ళీ చదవండి. అండ్ దామోదర పూజను అందరూ కంటిన్యూ చేయండి. రోజు దామోదరునికి నెయ్యి దీపం అర్పించండి. దామోదర అష్టకం చదవండి, చాలా మంచిది. అండ్ నేను ఇక్కడ నవంబర్ 9 వనభోజనం చేస్తున్నాము. దాని తర్వాత లాస్ట్ వీక్ మనము లక్ష దీపోత్సవం కూడా చేస్తున్నాము. దాంట్లో కూడా హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ రాధా మదన్ మోహన్ కి కామెంట్స్ లో క్వశ్చన్ వచ్చింది, హూ ఇస్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్పి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఏంటి? హూ ఇస్ లార్డ్ వెంకటేశ్వర? లార్డ్ వెంకటేశ్వర, లార్డ్ వెంకటేశ్వర కూడా వన్ ఆఫ్ ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ లార్డ్.
లార్డ్ వెంకటేశ్వర కూడా భగవంతుని అవతారమే. ఇప్పుడు చాలా అవతారాలు ఈ లిస్ట్ లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు కూడా లేదు. సో అలాగే 22 లిస్ట్ వ్యాస మహర్షులు హైలైట్ చేశారు. కానీ ఎన్నో అసంఖ్యమైన అవతారాలు ఉన్నాయి. అన్ని అవతారాలు మనం వివరించడానికి కుదరదు అనమాట. కొన్ని అవతారాలు ఇక్కడ జగన్నాథ స్వామి కూడా అవతారమే. సో అలాగే ఎన్నో అవతారాలు ఉన్నాయి. కానీ లార్డ్ వెంకటేశ్వర స్వామి ఆల్సో, ఎస్పెషలీ వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం అని కూడా చాలా మంది చెప్తారు. సో అది కూడా ఫ్యాక్టే. సో ప్రతి యుగంలో చైతన్య మహాప్రభు అవతరించారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విష్ణు అవతారం ప్రామినెన్స్ ఉంటుంది. సో అలాగా ఏదో ఒక కల్పంలో వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ అవతారం అయి ఉంటారు. కాబట్టి మనము చూస్తున్నాం చాలా చాలా పవర్ఫుల్ విగ్రహం అన్నమాట. ఎవరైనా తిరుమలను కూడా భూ వైకుంఠం అంటారు. ఎవరైనా తిరుమల టెంపుల్కి వెళ్ళిన వాళ్ళంతా భగవంతుని డైరెక్ట్ గా అనుభవించగలరు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని వారు అనుభవించగలరు. సో అది వారు కూడా డెఫినెట్లీ వారు కూడా భగవంతుని అవతారమే. కాబట్టి మనం ఇక్కడ మొదటి టెంపుల్ మనం కడుతున్నది ఫేజ్ 1 శ్రీనివాస గోవింద వైకుంఠనాథ వెంకటేశ్వర స్వామి మందిరం. మనం ఫస్ట్ స్టెప్ ఫస్ట్ ఫేజ్ లో మనం కడుతున్నాం. ఇంకో 2 years లో రాబోతుంది. సో ఆ వెంకటేశ్వర స్వామి మనం పూజిస్తూ రాధా మదన్ మోహన మందిరాన్ని ఉంటాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. 6th క్వశ్చన్ ఆన్సర్ శ్రీ రాధా మదన్ మోహన్ కి విశ్వ గురు శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే